నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేసి ఏబి ఈజ్ ఏ వేరియబుల్ లైన్. ఏబి ఈజ్ ఏ వేరియబుల్. AB is a variable line sliding between the coordinate axis, sliding between the coordinate axis, sliding between the coordinate axis in such a way A lies on x-axis and B lies on y-axis. A lies on x-axis and B lies on y-axis. A lies on x-axis and B lies on y-axis. If P is a variable point on AB, if P is a వేరియబుల్ పాయింట్ ఆన్ ఏబి మీద వేరియబుల్ పాయింట్ అయితే సచ్ దట్ పిఏ ఈజ్ ఈక్వల్ టు బి, పిబి ఈజ్ ఈక్వల్ టు ఏ, పిఏ ఈజ్ ఈక్వల్ టు బి, పిబి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. Then the equation of the locus of P is, then the equation of locus of P is. క్వశ్చన్ చెప్పడానికి పెద్ద క్వశ్చన్లో ఉంది కానీ దీని మ్యాటర్ చిన్న మ్యాటర్. మీరు డయాగ్రామ్ గీయగలను వచ్చుంటే AB is a variable and sliding between, AB is a variable line అంటున్నాడు. ఇక్కడ వరకు సింపుల్ మ్యాటర్. వేరియబుల్ లైన్ ఈ విధంగా స్లైడ్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద ఏ అనే పాయింట్, వై యాక్సిస్ మీద బి అనే పాయింట్, ఇక్కడ పి అనే పాయింట్ ఉంది. దీన్ని హెచ్ కామ కే అనుకోండి. హెచ్ కామ కే అనుకుంటాగా యూజువల్గా హెచ్ కామ కే అనే పాయింట్ ఉంది. అయితే పీబీ డిస్టెన్స్ ఎంత, పీబీ, పిఏ ఈజ్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ ఎంత, బి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, పీబీ, ఇది ఏ. ఓకేనా. అయితే పాయింట్ పి యొక్క లోకస్ కావాలి. ఏబీ ఈజ్ ఎ వేరియబుల్ లైన్ స్లైడింగ్ బిట్వీన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. స్లైడ్ అవుతుందంటే ఈ విధంగా ఈ లైన్ ఇది కిందకి, ఇది ఈ విధంగా మూవ్ అవుతే ఇది ఈ విధంగా మూవ్ అవుతుంది. ఓకేనా. అలా స్లైడ్ అవుతుంది. ఇన్ సచ్ ఏ వే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్, వై యాక్సిస్ మీద బి పాయింట్ స్లైడ్ అవుతుంటే పి ఈజ్ ఎ వేరియబుల్ పాయింట్ ఏబి సచ్ దట్ పిఏ ఈజ్ ఈక్వల్ టు బి, పిఏ డిస్టెన్స్ అంతా బి, పిబి ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయితే, ఏ ప్లస్ బి. దీని ఈ లైన్ లెంత్ ఎంత, ఏ ప్లస్ బి. ఓకేనా. ఈ డయాగ్రామ్ చూసి మనకు సొల్యూషన్లో ఏ విధంగా రాయొచ్చు. సొల్యూషన్లో హెచ్ కామ కేను ఇప్పుడు ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసి ఇన్కార్పొరేట్ చేసి, అంటే హెచ్ కామ కే కోఆర్డినేట్స్ అంటే లోకస్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని ఇన్కార్పొరేట్ చేసుకొని మన ఈక్వేషన్ రాయగలిగితే దట్ షుడ్ బి ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ అవుతుంది. దీన్ని ఇన్కార్పొరేట్ చేయాలంటే మనం ఏ విధంగా చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్గా లేదు లైను, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏ అన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ బి అన్నాడు. సో దీన్ని మనం ఈ విధంగా ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయొచ్చు. ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఇలాగ హారిజంటల్గా డ్రా చేయండి. అయితే ఇది రైట్ యాంగిల్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ హారిజంటల్ కంటే ఈ లైను ప్యారలల్, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా, అలాగే వై యాక్సిస్ ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇది ఎం అనుకోండి, లేదంటే ఇది ఎన్ అనుకోండి. ఇప్పుడు చూడండి, పీబీఎన్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది, అలాగే పిఎంఏ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. అదివన్నా దీన్ని ఇప్పుడు మనం యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత,
పాయింట్ హెచ్ కామ కే అనుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ హెచ్ అయి ఉండాలి, అంతేనా? హెచ్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సరే ఇది డిస్టెన్స్, ఇది కూడా హెచ్ అవ్వాలి. అలాగే హెచ్ అని ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవ్వాలి? కే అవ్వాలి, అంతేనా? ఈ రెండింటిని యూజ్ చేసుకొని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని ఇన్ ట్రయాంగిల్ పిఎంఏ, పి పాయింట్ ఇక్కడ పి కదా, పిఎంఏ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తీటా అనుకుంటే, ఇది తీటా అయితే ఇది కూడా తీటా అవుతుంది. ఎందుకని తీటా అవుతుంది? ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ కానీ ఈ లైన్ డ్రా చేసాం మనం, ఈ రెండు ప్యారలల్ లైన్స్. దీనికి ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ లైన్ ట్రాన్స్వర్సల్, ఇది ఒక ప్యారలల్ లైన్ ఈ విధంగా డ్రా చేసి ఇలాగా విజువల్గా మీరు విజువలైజ్ చేసుకోండి. ఇది ప్యారలల్, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్, ఈ లైన్ ప్యారలల్ ఉందనుకోండి, ఇది తీటా అయితే ఇది కూడా తీటా అవుతుంది. మన 8th 9th చెప్తారు ఇవి ప్యారలల్ లైన్స్ ట్రాన్స్వర్సల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది తీటా అయితే ఈ ప్యారలల్ మైన ఉన్నటువంటి ఈ కరస్పాండింగ్ యాంగిల్ కూడా తీటా అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్, ఇది ట్రాన్స్వర్సల్లా పనిచేస్తుంది. ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్, అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది తీటా అయితే ఇది కూడా తీటా. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ట్రాన్స్వర్సల్ 8th 9th మనకు చెప్తారు ట్రాన్స్వర్సల్ అయితే ఇది తీటా అయితే ఇది కూడా తీటా అవ్వాలి. ఇది తీటా అయితే ఆటోమేటిక్ ఇది 90 degrees, ఇది 90 degrees, ఇది తీటా అయితే ఈ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవ్వాల్సిందే. అంటే ఈ రెండు కూడా ఏమవ్వాలి? అప్పుడు కాంకరెంట్ ట్రయాంగిల్స్ అయి ఉండాలి. దట్ ఈస్ ద అనదర్ కాన్సెప్ట్, దాని గురించి వదిలేసండి. మనకి ఇక్కడ పిఎంఏ ట్రయాంగిల్ పిఎంఏలో ఆపోజిట్ సైడ్ని ఆపోజిట్ సైడ్ తెలుసు మనకి కే, హైపోటెన్యూస్ తెలుసు మనకి బి. ఈ రెండింటి యొక్క రిలేషన్ ఏముంటుంది? ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే ఎంఏ బై పిఏ. ఆపోజిట్ సైడ్ ఇదేగా ఎంపీ బై పిఏ. ఎంపీ అంటే నథింగ్ బట్ అంత, ఎంపీ అంటే కే, పి అంటే హైపోటెన్యూస్, ఇది బి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా? అంటే కే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? కే ఈజ్ ఈక్వల్ టు బి సైన్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే ఫ్రమ్ ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ దీన్ని తీసుకోండి, బిఎన్ఏ తీసుకున్నాం అనుకోండి. బిఎన్ఏ తీసుకుంటే ఇక్కడ ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది థీటా కాబట్టి ఇది ఎడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. ఈ రెండింటికి రిలేషన్ ఏముంది? మనకి కాస్ థీటా ఉంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎన్ఏ బై, ఇదే కదా ఎడ్జసెంట్ సైడ్, ఎన్ఏ బై బీపీ. ఇది నథింగ్ బట్ ఎన్ఏ అంటే ఎంత? హెచ్, బీపీ అంటే ఎంత? ఏ. ఇది ఇక్కడ కాస్ థీటా. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేసాం? థీటా అనేది ఒక వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసాం మనం, ఒక వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేసాం థీటా కమ్మకి. హెచ్ కమ్మకి ఇవన్నీ మనం లోకస్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కాబట్టి అవి పారామీటర్స్ కింద రావు. థీటా ఒకటే మనం ఇంట్రడ్యూస్ చేసాం. థీటాని ఎలిమినేట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? 2 ఈక్వేషన్స్ కావాలి. ఇక్కడ నుంచి కూడా మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఇటువైపు వెళ్తే ఏ కాస్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ 2 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని మనం థీటా ఒకే ఒక వేరియబుల్ కాబట్టి దాన్ని థీటాని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే బై బి అని రాయొచ్చా? దిస్ ఎంప్లాయిస్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే, బి ఇటువైపు వచ్చేస్తే కే బై బి. దిస్ ఎంప్లాయిస్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఏ. ఇప్పుడు ఈ రెండింటిలోనూ మనం థీటాని ఎలిమినేట్ చేయాలంటే మనం ఏ ఫ్యాక్ట్ యూజ్ చేసుకోవాలి? ట్రిగనామెట్రిక్ ఫ్యాక్ట్, ఏదైనా ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ మనం యూజ్ చేసుకొని థీటాని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఏ విధంగా? సైన్ థీటా ఎంత? సైన్ థీటా వాల్యూ ఎంత? కే బై బి. కాస్ థీటా వాల్యూ హెచ్ బై బి. రెండింటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ థీటా అంటే కే బై బి హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ బై ఏ whole square is equal to 1. This implies ఇక్కడ చూడండి థీటా అనే లేదు, థీటా వేరియబుల్, థీటా పారామీటర్ ఎలిమినేట్ అయిపోయింది బై దిస్. అంటే ఇది ఏమవుతుంది? కే స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్. ఇప్పుడు హోల్ స్క్వేర్ రాదు, హోల్ స్క్వేర్ ఎందుకు వస్తుంది?
h/a హోల్ స్క్వేర్. ఓకేనా, k స్క్వేర్ h స్క్వేర్ h స్క్వేర్ బై ఇది k స్క్వేర్ బై b స్క్వేర్ h స్క్వేర్ బై a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫైనల్ ఆన్సర్లో మనం ఏం చేస్తాం, k బదులుగా y పెడతాంగా, y స్క్వేర్ బై b స్క్వేర్ బై x స్క్వేర్ బై a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దీని ఒక ఆర్డర్లో రాసిన ఎలా వదిలేసినా ప్రాబ్లం లేదంటే x స్క్వేర్ బై a స్క్వేర్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 10. దీంట్లో కూడా మనం ఆప్షన్స్ రాసుకోలేదు కదా, ఆప్షన్స్ రాసుకోవట్లేదండి. ఆప్షన్స్ రాసుకుంటే ఫస్ట్ ఆప్షన్లు ఇచ్చాడు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఆప్షన్ నెంబర్ 2 ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఫోర్త్ ఆప్షన్ మనకి ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబరు 10. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి ఇఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ వేరియబుల్ పాయింట్, if the coordinates of a variable point p is a cos theta, a cos theta, b sin theta, a cos theta, b sin theta, where theta is a variable quantity, then the locus of p is, ఇక్కడ if the coordinates of a variable point p ఇచ్చాడు పాయింట్ a cos theta, b sin theta, దాంట్లోనే మనకి తీటా అనేది ఏంటి, వేరియబుల్ క్వాంటిటీ అంటే నథింగ్ బట్ ఏంటి, వేరియబుల్ క్వాంటిటీ అంటే పారామీటర్ అని అర్థం. తీటా పారామీటర్ అని ఇచ్చాడు, అర్థమైందా. తీటా ఒకటే పారామీటర్, ఒకటే తీటా ఉంది, దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ వచ్చేస్తుంది. దానికి మనకు 2 ఈక్వేషన్స్ కావాలి. 2 ఈక్వేషన్స్ కావాలంటే వేరియబుల్ పాయింట్ పి అనేది ఇదని ఇచ్చారు డైరెక్ట్గా. అంటే అర్థం ఏంటి, ఇక్కడ సొల్యూషన్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, అండ్ వై ఈజ్ ఈక్వల్ టు వై సైన్ థీటా. ఇది డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇచ్చేసినట్టే మనకి. థీటా అనేది వేరియబుల్ అంటున్నాడు. థీటా అంటే నథింగ్ బట్ వేరియబుల్ క్వాంటిటీ అంటున్నాడు. అంటే అది ఏ పారామీటర్ అనమాట, ఒక పారామీటర్. దాన్ని మనం ఎలిమినేట్ చేయాలంటే మనకి ఏం కావాలో 2 ఈక్వేషన్స్ కావాలి. వచ్చినాయిగా మనకి ఇక్కడ ఇదొక ఈక్వేషన్. ఏ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఎక్స్ బై ఏ, అండ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై బి. ఫ్రమ్ ట్రిగనామెట్రీ ఫస్ట్ ఐడెంటిటీ ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ కాస్ థీటా సైన్ థీటా వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, థీటా ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది. సైన్ స్క్వేర్ థీటా అంటే వై బై బి హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ముందు రాస్తున్నాయి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. దీనికి కూడా ఆప్షన్స్ ఇచ్చాడు, ఆప్షన్స్ రాసుకోండి. ఇక్కడ నేను ఆప్షన్స్ రాయడం ఫస్ట్లో మర్చిపోతున్నా. ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. 10th క్వశ్చన్కి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ అదే ఆప్షన్స్, లేదంటే ఒకసారి రాసుకోండి.
x square by a square plus y square by b square is equal to 1. థర్డ్ది వచ్చేసి x square by a square minus y square by b square is equal to 1. ఫోర్త్ది x square minus y square is equal to a square. మనకు ఆన్సర్ ఏమొచ్చింది, x square by a square plus y square by b square is equal to 1. అది నథింగ్ బట్ ఏంటి, సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఓకేనా. సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11. అలాగే నెక్స్ట్కి వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది distances, sum of the squares of the distances of a moving point, sum of the squares of the distances of a moving point from two fixed points, from two fixed points a comma 0 and minus a comma 0 is equal to constant quantity, is equal to a constant quantity 2c square. 2c square కి ఈక్వల్ అంట. then the equation to its locus is point from two fixed points. ఇలాగ 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 ఫిక్స్డ్ పాయింట్స్ నుంచి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే సమ్ ఆఫ్ ది ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ అంటున్నాడు. అంటే నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్స్ పి అని, లెట్ పి ఏ కామా బి పాయింట్ అనుకున్నాం ఏ ఇది బి, ఇక్కడ కూడా పి ఉంది. అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అంటే పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ 2c స్క్వేర్. ఇది ఇచ్చిన జామెట్రికల్ కండిషన్ ఇది. ఓకేనా. జామెట్రికల్ కండిషన్ ఇదైతే లోకస్ ఏంటి, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి, ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, రాసుకోండి. అది ఆప్షన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఆప్షన్ నెంబర్ 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇవి ఇచ్చిన ఆప్షన్స్. ఏమి ఇచ్చాడు ఇక్కడ పాయింట్స్, ఇది ఏ కామా 0 అనుకోండి, మైనస్ ఏ కామా 0, ఇవి ఇచ్చిన పాయింట్స్. లెట్ పి హెచ్ కామా కే అనుకుంటాం కదా మనం యూజువల్గా. లెట్ పి అనే పాయింట్ హెచ్ కామా కే అనుకుంటే సొల్యూషన్ ఏమవుతుంది, లెట్ పి హెచ్ కామా కే అని నేను రాయట్లే, మీరు రాసుకోండి. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సిన అవసరం లేదు మీన్స్ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఓకేనా. లోకస్ పాయింట్ ఎక్స్ కామా వై అని కూడా అనుకోవచ్చు, డైరెక్ట్గా వచ్చేస్తుంది. హెచ్ కామా కే అనుకున్నా పర్లేదు, లాస్ట్లో హెచ్ కామా కే ప్లేస్లో ఎక్స్ కామా వై పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇది హెచ్ కామా వై అనుకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు పిఏ డిస్టెన్స్ ఏమవుతుంది, పిఏ అంటే హెచ్ కామా కే నుంచి పిఏకి హెచ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కే మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ మైనస్ ఆఫ్ మైనస్ ఏ అంటే హెచ్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కే మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2c స్క్వేర్. ఏ స్క్వేర్
మైనస్ 2AH, k మైనస్ 0 k కాబట్టి k స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ ప్లస్ 2AH ప్లస్ k మైనస్ 0 k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్ మైనస్ 2AH ప్లస్ 2AH రెండు క్యాన్సిల్, h స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ 2h స్క్వేర్, k స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ 2k స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. అన్నిట్లోనే 2 కామన్ తీసి ఇటువైపు తీస్తే 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే h స్క్వేర్ ప్లస్ k స్క్వేర్, ఈ a స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చేయచ్చు c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. ఈ ఎక్స్ కామ కేని మనం ఏం చేయొచ్చు, ఎక్స్ కామ వైని రీప్లేస్ చేసేయండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దిట్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈ ఆప్షన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ వచ్చింది మనం. సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కాబట్టి ఇది ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 12. ఇది కూడా చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్. 13th క్వశ్చన్, ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఇన్ ఎ ప్లేన్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ 2 parallel lines is the same line. The locus of a point, the locus of a point is in a plane equidistant from 2 parallel lines. Two parallel lines in the same plane is ఆన్సర్. దీనికి కూడా సొల్యూషన్లో దీనికి కూడా అనలిటికల్ ప్రూఫ్ ఏముండదు, ఆప్షన్స్ కూడా రాసుకున్న. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి, సర్కిల్ 2 ఏ లైన్ ప్యారలల్ టు ది గివెన్ లైన్స్, a line parallel to the given lines midway between them. Third, the ellipse. Fourth, hyperbola. దగ్గర దీనికి కూడా అనలిటికల్ ప్రూఫ్ అంటే ఏముండదు, మీరు డైరెక్ట్గా విజువల్గా మీరు చూడొచ్చు. ఏ విధంగా విజువల్గా అర్థమవుతుంది మనకి. లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ఇన్ ఎ ప్లేన్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ 2 parallel lines. ఇలా 2 parallel lines ఉన్నాయనుకోండి, ఈ విధంగా parallel lines, ఈ 2 parallel lines ఉన్నాయి. ఈ రెండింటికి ఈక్విడిస్టెంట్గా ఉండేటొక్క పాయింట్ యొక్క లోకస్ కావాలి. ఈక్విడిస్టెంట్గా ఉండాలి అంటే కంపల్సరీ రెండింటికి ఈ రెండు లైన్కి మధ్యలోనే ఉండాలి. ఎందుకని ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంతే ఉంటుంది. కరెక్ట్గా మధ్యలో ఉంటేనే ఈక్విడిస్టెంట్ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ ఉండడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఉంటే ఏమవుతుంది, ఈ లైన్కి దగ్గర అయిపోతుంది, ఈ లైన్కి దూరం అయిపోతుంది. ఇక్కడ ఉంటే ఈ లైన్కి దగ్గర అయిపోతుంది, ఈ లైన్కి దూరంగా అయిపోతుంది. కరెక్ట్గా ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ 2 given parallel linesకి ఆ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే పాయింట్ కరెక్ట్గా ఈ 2 లైన్కి కరెక్ట్గా మధ్యలో ఉండాలి. అంటే పాయింట్ ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, అలాగే ఇక్కడ ఈ విధంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందా? అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్యారలల్ లైన్ టు ది గివెన్ స్ట్రైట్ లైన్స్ మిడ్వే, అంటే కరెక్ట్గా మధ్యలో మిడ్వే బిట్వీన్ దెమ్. కరెక్ట్గా అంటే ఇదే లోకస్ అవుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రైట్ లైన్, ఇది కూడా స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ది గివెన్ 2 lines మిడ్వే బిట్వీన్ దెమ్. ఈ రెండింటికి మధ్యలో కరెక్ట్గా ఉంటుంది. దట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. అంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఎక్స్ప్లెయిన్ విజువల్గా మనం చూడొచ్చు. అనలిటికల్ ప్రూఫ్ ఏం అవసరం లేదు దీనికి. విజువల్గా యూ కెన్ విజువలైజ్
దిస్ locus of the point which is equidistant from the given two parallel lines. అర్థమైందా? విజువల్గా మనం దీన్ని విజువలైజ్ చేసుకోవచ్చు. సో యాజ్ సింపుల్ యాజ్ దిస్ ఈస్ ద 13th క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ వచ్చేసి దీన్ని మీరు ఫార్ములా లాగా గుర్తుపెట్టేసుకోండి. దీని ప్రూఫ్ కూడా చాలా లెందీగా ఉంటుంది కాబట్టి ఈ ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి. A, 0, AE, B, 0, -AE are 2 points are 2 points. The equation to the locus of P such that the equation of locus of P such that PA plus PB is equal to 2A is. దీనికి ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేస్తాను. ఆన్సర్ మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటేనే బెటర్. ఇది ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ రెండు కూడా ఎక్స్ కోఆర్డినేట్ బి ఎక్స్ కోఆర్డినేట్ కూడా రెండు 0 ఉండాలి. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉండాలి. ఏఈ ఉంది కాబట్టి ఇక్కడ అదే ఉండాలి. అలాగే బి కోఆర్డినేట్ యొక్క బి పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ మైనస్ అయితే మనకి ఆన్సర్లో ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 - ఈ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. వై నెగిటివ్, వై కోఆర్డినేట్ నెగిటివ్, బి యొక్క వై కోఆర్డినేట్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఉంటే ఆన్సర్లో మనకి వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 - ఈ స్క్వేర్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకుంటేనే బెటర్. ఆన్సర్ ఇది. అండ్ కండిషన్ ఏంటి? పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 2A అయ్యి ఉండాలి. కండిషన్ పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 2A అయ్యి ఉండాలి. అర్థమైందా? అలాగే దీంట్లోనే 15th క్వశ్చన్లోనే 15th ఏఈ, 0, బి పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -AE, 0. అయితే AE, 0 are 2 points the locus of P such that PA minus PB is equal to 2. ఇందాక PA plus PB is equal to 2A, ఇక్కడ PA minus PB is equal to 2 అవ్వాలి. ఆన్సర్ ఇందాక చెప్పినట్టు దీన్ని కూడా గుర్తుపెట్టేసుకోండి. ఎక్స్ కోఆర్డినేట్స్ ఉన్న వై కోఆర్డినేట్ 0, ఇక్కడ బి యొక్క ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ అయితే ఇప్పుడు ఏం అవ్వాలి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవ్వాలి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 - ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 1 - ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 - ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఆన్సర్. డైరెక్ట్గా ఆన్సర్లు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే దీన్ని ఇంక ప్రూఫ్ చెప్పొచ్చు. ప్రూఫ్ అనేది పెద్ద మ్యాటరింగ్ కాదు. పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 2A కదా, మనం ఐపీఈకి సాల్వ్ చేసినట్టు సాల్వ్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇది x, y అనుకోండి, px, y అనుకోండి. ఇచ్చిన కండిషన్ ఏంటి? పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 2A. అప్పుడు ఏం చేస్తారు? పిఏ మనకి ఇక్కడ ఐపీఈ క్వశ్చన్లో చేసినట్టు పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు సమ్ 8 అని ఇస్తాడు. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం? పిఏ ఈజ్ ఈక్వల్ టు 8 - పీబీ అని, లేదంటే పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 2A ఇచ్చాడు కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? పిఏ స్క్వేర్ మనం ఏం చెప్పాను నేను? కన్సిడర్ పిఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత పిఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ పిఏ ప్లస్ పీబీ ఇంటూ పిఏ మైనస్ పీబీ కింద రాసుకోవచ్చు. పిఏ ప్లస్ పీబీ మనకు 2H కాబట్టి 2Aని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ మెథడ్ చెప్పాను చూసారా? సేమ్ అదే మెథడ్లో దీన్ని చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. అదేం పెద్ద ప్రాబ్లం కదా. ఇది నథింగ్ బట్ ఐపీఈ ప్రాబ్లమే, ఐపీఈ క్వశ్చనే.
బట్ ఏంటంటే ఈ ఫార్మేట్లో ఇచ్చినప్పుడు పాయింట్స్ ఈ ఫార్మేట్లో ఇచ్చినప్పుడు ఆన్సర్ ఈ విధంగా మీరు గుర్తుపెట్టేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ. సాల్వ్ చేయడం కంటే కూడా దీన్ని ప్రూవ్ చేయడం కంటే గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుంది. గుర్తుపెట్టుకుంటే ఇది 15th క్వశ్చన్. నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసి ఇది ఒక బిట్లాగా ఆ ఫార్ములా లాగా గుర్తుపెట్టేసుకోండి. ఏ పాయింట్ C,0 ఇచ్చాడు అనుకోండి, C,0 అండ్ బి పాయింట్ -C,0 ఆర్ 2 points if P is a point such that PA plus PB is equal to TA, PA plus PB is equal to 2A, where 0 less than C less than A, then the locus of P, is. దీన్ని కూడా గుర్తుపెట్టేసుకుంటే బెటర్. ఆన్సర్ విల్ బి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు x² by a² ప్లస్ y² by a² minus c², a² minus c². ఇక్కడ ఏఈ ఉంటే ఇందాక a², ఇక్కడ a² minus e², a² into 1 minus e² వచ్చింది. ఇక్కడ ఓన్లీ c ఉంది కాబట్టి a² minus c² వస్తుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇది క్వశ్చన్ నెంబర్ 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి ఏ పాయింట్ P moves such that a point P moves such that the sum of the squares of its distances is sum of the squares of the distances from sum of the squares of its distances from 3 vertices of a triangle ABC is a constant. The locus of the point P is a circle whose center is dash of triangle ABC. ఈ క్వశ్చన్ మనం ఈ విధంగా చేయొచ్చు. ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు. ఏ పాయింట్ మూవ్స్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ 3 vertices of a triangle ABC is a constant. The locus of the point P is a circle. Locus of point circle అనమాట. Locus of point P circle ఇచ్చాడు. Whose center is, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది x అనుకోండి, y అనుకోండి. ఇది ఇలాగ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అనుకుందాం. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది ఓ. ట్రయాంగిల్ ఏబిసి అని ఇచ్చాడు కాబట్టి ఏబి, ఇది సి అనుకోండి, లేదంటే ఇది A,0 అనుకోండి, ఇది 0,b అనుకోండి, ఇది 0,0.
ఇప్పుడు దీని నుంచి మనకి సొల్యూషన్, దీనికి ఇచ్చిన కండిషన్ ఏంటి, మనకి యాక్చువల్లీ ఇచ్చిన కండిషన్ ఏంటి, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఫ్రమ్ ది 3 vertices ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. అంటే పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ కే అని ఇచ్చాడు. కే అనుకోండి, కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి దానికి కే అనుకోండి. పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ కదా. పాయింట్స్ వాస్తవానికి ఏదైనా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే మనకి ఈజీగా ఉండడానికి ఆరిజిన్ పాయింట్ నోట్ తీసుకున్నాం, ఏని తీసుకున్నాం, ఏని A,0 తీసుకున్నాం, బీని 0,B తీసుకున్నాం. ఇప్పుడు దీని పిఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, లోకస్ పాయింట్ PH,K అనుకున్నామా, X,Y అనుకోండి, PX,Y అనుకోండి, X మైనస్ A హోల్ స్క్వేర్, Y మైనస్ 0 అంటే Y స్క్వేర్, PB అంటే X స్క్వేర్, ఎందుకని X మైనస్ 0 హోల్ స్క్వేర్ X స్క్వేర్, Y మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ సి నుంచి PC స్క్వేర్ అంటే X మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే X స్క్వేర్, Y మైనస్ 0 హోల్ స్క్వేర్ Y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ K. దీన్ని ఎక్స్పాండ్ చేసేస్తే మనం X స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ 2AX ప్లస్ Y స్క్వేర్ ప్లస్ X స్క్వేర్, Y స్క్వేర్ ప్లస్ X స్క్వేర్ ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేసింది Y స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ 2BY ప్లస్ X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు K. ఈజ్ ఈక్వల్ టు K. X స్క్వేర్ ఎన్నిసార్లు ఉంది, 3X స్క్వేర్, ఇది 3X స్క్వేర్, Y స్క్వేర్ ప్లస్ 3Y స్క్వేర్, తర్వాత మైనస్ 2AX మైనస్ 2BY మైనస్ 2AX మైనస్ 2BY ప్లస్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు K. ఓకేనా. ఓకే, అంతే. ఇప్పుడు దీనికి మనకి ఈ జనరల్ 2 degree ఈక్వేషన్లో కంటే జనరల్ 2 degree ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి మనకి ఎందాక చెప్పని X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ ప్లస్ 2GX ప్లస్ 2FY ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫార్ములా ఇదేంటిది, జనరల్ 2 degree ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇది జనరల్ ఈక్వేషన్, ఇది సెకండరీలో తెలుస్తుంది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇది దీన్ని ఈ ఫార్మేట్లో రాయాలంటే 3 కామన్ తీసేయండి. 3 కామన్ తీసేస్తే ఏమవుతుంది, X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ మైనస్ 2/3AX మైనస్ 2/3BY ప్లస్ A స్క్వేర్ బై 3 అంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ బై 3, దీన్ని ఇటువైపు తీసుకొచ్చేయచ్చు, లేదంటే ఇలా రాసుకోండి, లేదంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ బై 3 ఈజ్ ఈక్వల్ టు K బై, కామన్ తీసి ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, కామన్ తీసి ఇటువైపు తీసుకొస్తే K/3 అవుతుంది. అంతేనా. ఇది చూడండి, ఇప్పుడు ఇది మొత్తం C అయిపోయింది, దీని పక్కన పెట్టండి. ఇది మొత్తం దీంతో కంపేర్ చేస్తే ఇది C. అలాగే 2GX 2FY, 2GX అంటే 2G ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ 2G ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/3A. Xని Xతో కంపేర్ చేస్తే, ఈ టర్మ్తో కంపేర్ చేస్తే అంటే 2F ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2F ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2F ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2G ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. అలాగే 2F ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ 2/3B. ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, దీనికి మనకి సెంటర్ ఏంటి, సెంటర్ ఇది సెకండరీ కాన్సెప్ట్, సెకండరీలోకి అర్థమవుతుంది. మైనస్ G మైనస్ F మైనస్ G/2 మైనస్ F/2. ఇది అంటే X కోఆర్డినేట్ యొక్క హాఫ్ మైనస్ ఆఫ్ హాఫ్ అనమాట. అంటే 2G కదా, 2G అయితే మైనస్ G/2 అంటే మైనస్ G మైనస్ F అవుతుంది అన్నమాట. అదవుతుందా, లేదంటే
మైనస్ జీ మైనస్ ఎఫ్ సెంటర్ దీనికి. దీని సెంటర్ ఏంటి? మైనస్ జీ మైనస్ ఎఫ్. అలాగే రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ రూట్ ఆఫ్. ఇది వేరే మ్యాటర్, దీని గురించి తర్వాత మనం సర్కిల్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. దీని నుంచి మనకు జీ ఏంటి? జీ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 2తో డివిజన్ చేస్తే మైనస్ జీ ఎంత అవుతుంది? a/3. అలాగే మైనస్ ఎఫ్ ఎంత అవుతుంది? b/3. సెంటర్ మైనస్ జీ మైనస్ ఎఫ్ కాబట్టి దీని సెంటర్ ఇప్పుడు ఏమవ్వాలి? దీని యొక్క సెంటర్ ఏమవ్వాలి? సెంటర్ ఈజ్ ఈక్వల్ టు a/3 b/3. ఈ సెంటర్ నథింగ్ బట్ ఇది ఏంటిది మనకు 3 ఈక్వేషన్స్ తీసుకున్నాక 3 వర్టిసెస్ యొక్క 0 0 0 a, 0 0, b తీసుకున్నాం. దీని యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది నథింగ్ బట్ ఏంటి? సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ. ఇది ఏబీసీ అయితే ఇది 0, 0, ఇది ఏ, ఇది బీసీ అనుకున్నాం కదా, ఇది సి అనుకున్నాం. ఇది 0 0, ఇది ఏ, 0, ఇది 0, బి అనుకున్నాం కదా. దీని సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయండి. జెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేస్తే x1 ప్లస్ x2 ప్లస్ x3/3 x2 ప్లస్ x3/3 సెంట్రాయిడ్ g ఈజ్ ఈక్వల్ టు /3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. అంటే 0 ప్లస్ a ప్లస్ g అంటే a/3. ఇది y2 ప్లస్ y1 ప్లస్ y2 ప్లస్ y3. y1 ఏంటి? y1 0, y2 0, y3 b అంటే 0 ప్లస్ 0 ప్లస్ b/3 అంటే b/3. ఇది సెంట్రాయిడ్. అంటే దీని సెంట్రాయిడ్ దీని యొక్క సెంట్రాయిడ్ అంటే ఇది నథింగ్ బట్ ఏంటి? సెంట్రాయిడ్ అనమాట. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? సెంట్రాయిడ్. దీని సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు లోకస్ ఏమొచ్చింది? సర్కిల్ వచ్చింది. దాని సెంటర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే a/3 వచ్చింది. ఈ a/3 నథింగ్ బట్ ఏంటి? ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడే. అది నేను చెప్పదలుచుకున్నది. అర్థమవుతుందా? మనం ఏదైతే సర్కిల్ వచ్చిందో సింప్లిఫై చేస్తే ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తే a/3, b/3 వచ్చింది. అది నథింగ్ బట్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. అర్థం అంటే లోకస్ అంటే సర్కిల్ అని ఇచ్చాడు. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ది పాయింట్ యొక్క లోకస్ సర్కిల్ అయితే దాని యొక్క సెంటర్ ఏమని ప్రూవ్ చేయాలి? సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అని ప్రూవ్ చేయాలి. అంటేనా మన లోకస్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేసాం, దాని సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది మనకి? a/3 b/3 వచ్చింది. ఆ a/3 b/3 నథింగ్ బట్ ఏంటి? సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబీసీ. అంటే సెంటర్ ఈజ్ సెంట్రాయిడ్. అర్థమైందా? అది నేను చెప్పదలుచుకున్నది. కొంచెం అర్థం కాకపోయినా యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మనకి ఏమి ఇచ్చాడు? దానికి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు మనకి? ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి? సర్కమ్ సెంటర్ అనే ఆప్షన్ ఇచ్చాడు. సెకండ్ది ఆర్థో సెంటర్. థర్డ్ది ఏమి ఇచ్చాడు ఆప్షను? ఇన్ సెంటర్. ఫోర్త్ది ఏమి ఇచ్చాడు? సెంట్రాయిడ్. అంటే 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? అదేం పెద్ద కష్టమైంది కాదు. మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అదేం పెద్ద క్వశ్చన్ కదా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా మనం 18th క్వశ్చన్. A and B are fixed points. Fixed points. If PA plus PB is equal to K and AB less than K అయితే then locus of P is. ఈ విధంగా AB రెండు ఫిక్స్డ్ పాయింట్స్ అయితే ఈ విధంగా A, B ఫిక్స్డ్ పాయింట్స్ అయితే కండిషన్ PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు K అయితే AB
లెస్ దాన్ కే అయితే ఇది ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు కే అవ్వాలి. ఏబీ రెండు ఫిక్స్డ్ పాయింట్స్ అయితే దాని లోకస్ ఏబీ లెస్ దాన్ కే అయితే ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏబీజీలు కే అయితే ఇది స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏబీ గ్రేటర్ దెన్ కే అయితే డజ్ నాట్ ఎగ్జిస్ట్. ఇలా గుర్తుపెట్టుకోండి, దీనికి వేరే దారలేదు. డజ్ నాట్ ఎగ్జిస్ట్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. దాని లోకస్ ఏంటి? లోకస్ ఈజ్ ఎలిప్స్. ఇది ఎలిప్స్. ఈ విధంగా గుర్తుపెట్టేసుకోండి. కండిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏ అండ్ బి ఆర్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ అయితే పిఏ ప్లస్ పీబీ ఈజ్ కూడా కే కండిషన్ పే అయితే మనం ఐపీఈ మోడల్లో మనకు చేస్తే మనకు అది ఎలిప్సే వస్తుంది మనకి. దాని లోకస్ ఏబీ లెస్ దాన్ కే అయితే ఎలిప్స్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు కే అయితే ఇట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. దాన్ని సాల్వ్ చేయడానికి కూడా పెద్ద అంతగా ఏం లేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్.